దీనికి సర్వే అవును. అదే తేడా. సరిగ్గా కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ లడ్డూకి సంబంధించి మళ్ళీ హై లెవెల్ కమిటీ మళ్ళీ ఇంకొకటి ఆల్రెడీ ఏకసభ్య కమిషన్ అయిపోయింది, ఇప్పుడు 2, 3 అయిపోయినట్టున్నాయి సిద్ధి దగ్గర నుంచి మొదలెడితే మళ్ళీ ఇంకో హై లెవెల్ కమిటీ వేయడు, ఏంటి ఆలోచన? ఆయన 100 సార్లు ప్రయత్నించినా జగన్ని ఫిక్స్ చేయడం కుదరట్లేదు. ఇప్పుడు ఆ కాసేపు ప్రచారం చేయగలిగారు, కానీ కోర్టు కానీ సిబిఐ కానీ జగన్ మీద కాదు కదా, కనీసం సుబ్బారెడ్డి మీద కూడా కేసు పెట్టలేదు. లేదు లేదు వాళ్ళు కూడా అందులోనే ఉన్నారని మళ్ళీ భవిష్యత్తులో జనాలకి చెప్పాలి అంటే ఇంకొకరితో అనిపించాలి, అందుకని దినేష్ రెడ్డి కమిటీతో నివేదికతో అనిపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ సాగదీస్తారు దాన్ని. ఇది అదొక ప్రొసీజర్ అనమాట. దేవుడిని ఎలా వాడుకోవాలని వీళ్ళకి బాగా తెలుసు. అందులో భాగంగా జరుగుతున్న చర్య తప్పించి మరేం లేదు అక్కడ. అంటే ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చేసినా సరే దాని మీద మళ్ళీ ఇంకో ముగ్గురు కమిటీ అంట, వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన నివేదిక మీద ఇంకో కమిటీ వేస్తారు. అదొక సాగతీత, దాని ద్వారా పేపర్లో చర్చ నడుస్తూ ఉంటది కదా, అదొక ఆట, అంతకు మించి. అంటే నిజంగా అనిల్ కుమార్ సింఘాల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందా? అతను ఒక్కడి కోసం కాదండి ఇదంతా కూడా. ఏమని చెప్పాలి, ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. దాంట్లో ఏమన్నారు, రేపు పొద్దున యాక్షన్ గురించి కోర్టుకు వెళ్ళారు అనుకోండి, కోర్టు మళ్ళీ మందలిస్తుంది ప్రభుత్వాన్ని. రూల్ ప్రకారం జరిగింది, అయ్యా మనకి సరైన నెయ్యి దొరకట్లేదు, క్వాలిటీ నెయ్యి దొరకట్లేదు, మనం ఆల్రెడీ టెండర్లు వేసినటువంటి కంపెనీలు ఇస్తున్నటువంటి నెయ్యి